ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 12, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశం విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువలన తండ్రిని స్మృతి చేసేందుకు తమ చరిత్ర అనగా స్వభావ సంస్కారాలను సరిదిద్దుకునేందుకు శ్రమించండి. ప్రశ్న: అజ్ఞాన నిద్రలో నిద్రపుచ్చే విషయం ఏది? దాని వలన ఏ నష్టం జరిగింది? జవాబు: కల్పాయుష్ను లక్షల సంవత్సరాలని చెప్పడం అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే విషయం. దీని వలన జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. ఇల్లు చాలా దూరంగా ఉందని భావిస్తారు. లక్షల సంవత్సరాల వరకు ఇక్కడే సుఖదుఖాల పాత్ర చేయాలని బుద్ధిలో ఉంది. అందువల్ల పావనంగా అయ్యేందుకు కష్టపడరు. కానీ ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని, మనం ఇప్పుడు కష్టపడి కర్మాతీతంగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్: నరుని నుంచి నారాయణుని పదవిని పొందేందుకు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు పాఠమును చదివి ఇతరులను చదివించాలి. తమ సమానంగా తయారు చేసి సేవను చేయాలి. సెకండ్ పాయింట్: లోభ మోహాల యొక్క అంశాలను తొలగించుకునేందుకు కష్టపడాలి. ఏ భూతం లోపలికి ప్రవేశించని విధంగా తమ చరిత్రను అనగా గుణగణాలను సరిదిద్దుకోవాలి. వరదానము: భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితముఖులుగా భాగ్యవంతులుగా అవ్వండి. వివరణ: అమృత వేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యములను స్మృతిలోకి తెచ్చుకోండి. అంతేగాక వాహన శ్రేష్ఠ భాగ్యం అనేటువంటి పాటను పాడుతూ ఉండండి. ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యవంతులుగా తయారు చేయగలరు. బ్రాహ్మణులంటేనే సదా భాగ్యవంతులు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణాత్మల సంతోషాన్ని తగ్గించగల ధైర్యము ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరూ హర్షితముఖులు మరియు భాగ్యవంతుడు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం లేకపోవడం అనేది అసంభవం. భలే శరీరం వెళ్ళిపోయినా సంతోషం వెళ్ళిపోదు. స్లోగన్: మాయ యొక్క ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. మాయ యొక్క ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. అచ్చా, ఓం శాంతి.